కానిస్టేబుల్ ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. అలాగే సార్. సార్ సార్ అరే ఓపెన్ చేయకండి. అరే బాగున్నాయరా నీ బనియన్లు అండర్వేర్లు? అంటే మీరు ఇప్పుడు చెక్ చేసి వెళ్ళిపోతారు సార్. రోడ్డు మీద నా దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చెప్పాను సార్. అసలే ఊరంతా దొంగ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఆహా, అది నిన్ను చూస్తే అర్థమవుతుందిరా. ముందు స్టేషన్ నాడు. స్టేషన్కి ఎందుకు సార్? ఇంత డబ్బుతో బైక్ మీద తిరుగుతున్నావు ఏంటది? బ్లాక్ మనీయా? వాటికి లెక్కలున్నాయా? సార్ అదంతా మా కంపెనీ డబ్బు సార్. మేము ఫైనాన్స్కి తెచ్చుకున్నాం సార్. ఈ కథలన్నీ స్టేషన్లో చెప్పొచ్చు, పదా. సార్ అసలు నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? మీ దగ్గర వారెంట్ ఉందా? వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేయకూడదు. వారెంట్ తీసుకొని వచ్చి అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. కావాలంటే మా ఆఫీస్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. నిన్ను అరెస్ట్ చేయడం లేదు, ఎంక్వైరీకి తీసుకువెళ్తున్నావు. పోలీసులు ఎంక్వైరీ అని పిలిచినప్పుడు రావాలి, లేదంటే మక్కిలేర కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. బండి ఎక్కించండి. మనకి కిరికిరి గిట్కిరుక్కుపోయిన ఇంద్రా. ఈ సుబ్బలక్ష్మి కోసం అనవసరంగా వెయిట్ చేసిన. ఇటు నుంచి ఇటే నేను ఊరుకుంటే మంచిగా ఉంటుండే నాకు. ఇక నాకు సావే. కానిస్టేబుల్ తీసుకురండి. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తాను సార్. నన్ను వదిలేండి సార్. నోరు మూసుకుని ఎక్కువ, లేదంటే పోలీసులకి లంచం ఇస్తానన్నందుకు నేను నిజంగానే అరెస్ట్ చేయొచ్చు. సార్ ఒకసారి నేను చెప్పేది ఎక్కించండి. సార్ నేను చెప్పేది వినండి సార్. అరే సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సింధు నువ్వు ఇక్కడే ఉన్నావా? సింధు మనకి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు నన్ను వీడికెళ్ళి సేఫ్గా తీసుకో. సార్ నేను చెప్తే మీరు విన్నారా? నేను యష్ ఇన్ఫ్రా చైర్మన్ని సార్. తను నా వైఫ్ సింధు. ఆ బ్యాగ్లో ఉన్న డబ్బు మాదే సార్. మేము వెళ్ళి ఫైనాన్స్కి తెచ్చుకున్నామండి. చూస్తావేంటి? చెప్పు సింధు, ఆ డబ్బంతా మనదే అని చెప్పు. అసలు నీ దగ్గర డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మేడం రా. ఏంటి మేడం, వీడేం చేయమంటారు? సింధు నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చినావా? మనిద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు, అందుకని కంప్లైంట్ ఇస్తారా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సింధు. అయినా భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అవన్నీ సీరియస్గా తీసుకుంటావా? అదే చెప్తున్నాను యష్, భార్యాభర్తలు అన్నాక చాలా గొడవలుంటాయి. అందుకని డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావా? చాలాసార్లు నీకు చెప్పాను, ఆ డబ్బుల మీద కొన్ని 100 కుటుంబాలు ఆధారపడున్నాయని. అయినా సరే నువ్వు నీ స్వార్థం కోసం డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామనుకున్నావా? మనకి కిరికిరి గిదేంది ఇట్లా ప్లేట్ ఫిరాయించింది? చెప్పు యష్, ఈ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా? ఇన్వెస్టర్స్ గుర్తు రాలేదా? సరే, అత్తయ్య పిల్లలు వాళ్ళు కూడా గుర్తు రాలేదా? వాళ్ళని కూడా మోసం చేయాలనుకున్నావా? నిన్ను అది కాదు సింధు. ఇక నువ్వు మాట్లాడుకో. ఇక నేను నిన్ను నమ్మేదే లేదు యష్. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే వరకు నువ్విక్కడే ఉండాలి యష్. ఇక్కడేంటి? కానిస్టేబుల్స్ సింధు తీసుకురండి. లోపల పదవయ్యా.
సింధు, హే సింధు, ఏంటి సింధు ఇది? ఇది నువ్వు డబ్బు కొట్టేసే ముందు ఆలోచించుకుని ఉండాల్సింది యష్. సింధు, మేడం